హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కే వండబల్ అంటూ ఫిషింగ్ ఛానల్. ఈరోజు ఆడబోయే లొకేషన్ అయితే వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, చేపలు అయితే బాగా ఎగురుతున్నాయి. ఈరోజు ఏమేమి పడితే చూపిస్తా. బయట అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఏదైతే అట్టిపళ్ళు వేసా, అట్టిపళ్ళు తర్వాత ఈ పార్లేజీ బిస్కెట్స్ ఇవి, దాని తర్వాత ఇది బ్రెడ్, దాని తర్వాత కొద్దిగా అంగన్వాడి పిండి వేసి 2 గుడ్లు కొట్టేసి, అంగన్వాడి పిండి 2 గుడ్లు తౌడు వేసేసి కలిపేసి మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ వీడియోలోకి. సో మన వీడియో నచ్చితే మట్టుకు ఒక లైక్ కొట్టుకోండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోతాం, ఎక్కువ లెంత్ చేయను కానీ. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. ఈరోజు అయితే సింగాడుతా, ఫీడర్లు వేస్తా, దేనికి పడితే చూస్తా. ఓకే. సో ఇది వచ్చేసి పాత వీడియో ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడు వెళ్ళినప్పుడు మనకేం దొరకలేదు. సో మన ఫ్రెండ్స్ దొరికాయి అనమాట. సో ఆ వీడియో పెట్టి ఇందులో అప్లోడ్ చేస్తున్నా. ఇది వచ్చినాక మళ్ళీ కొత్త వీడియో వస్తుంది, కొద్దిగా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనోడికి ఒకటి పడ్డదంట, పోతున్నా. హ్యాండిల్ ఏంటిది? రవ్వే కదా, పైకి రవ్వ పడ్డది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఉంటుంది ఒక 2 కిలోల దాకా ఉండొచ్చు. రవ్వ చేప అద్దీ కాదండి, దాని చిక్కంలో పైకి తీసుకెళ్ళి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫస్ట్ ఒకటి కొట్టాడు. సో అదైతే రెండోది చూపిస్తుంది గిట్ట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇట్లది రెండో ఫిష్, అది రవ్ ఫ్రెండ్స్ ఇది. సో 2 దొరికాయి. చూద్దాం ఇంకెన్ని పడతాం. సో మనవాడు ఇంకోటి కొట్టాడంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, 1.5 కిలో దాకా ఉంటుంది. ఇది గిట్ట రవ్వే. ఇదైతే 4వది ఫ్రెండ్స్. ఇంతకుముందు తమ్ముడు కొట్టాడు 3, 4వది అన్న కొట్టాడు. కమ్సే కమ్ 2 కిలోలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది షార్ట్లు రావట్లేదు, ఏమనుకోకండి. ఈ ఎండ ఎక్కువ ఉంది. చూసుకోవచ్చు ఎండ ఎంత ఇది ఉందో. సో దీనివల్ల అవ్వట్లేదు. చూద్దాం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనోడు ఇంకో రవ్వ కొట్టాడు. పాంప్లెట్ ఫ్రెండ్స్, మినిమం 1/2 కిలో పైన ఉంటుంది ఇది పాంప్లెట్. చూసుకోవచ్చు, సాలిడ్ సైజ్. ఈ పాంప్లెట్ చూసి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని నోరు చూసారా ఎంత ఉందో, సాలిడ్ సైజ్. వావ్. ఇది 5వ రవ్వ ఫ్రెండ్స్. చిక్కం తీసుకొని బయటికి పోరా. అది అట్లా ఉండండి రా, అది గుంజాకరా. నువ్వు చికెన్ తీసుకొని బయటికి పో. 2 కిలో. లోపల పెట్టి తీరా, లోపల పెట్టి తీసే. ఫ్రెండ్స్, ఈరోజు పట్టిన చేపలు అయితే ఇవే ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, మంచి సైజ్ తిలాపియా పడ్డాయి. అట్లనే 4 రవ్వలు పడ్డాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు.
చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా పడతాయని ఆశిస్తున్నా. ఓకేనా. ఆడుకుంటాయి. ఏం పడ్డదో చూపిస్తాగండి ఫ్రెండ్స్. సో పడ్డది ఫ్రెండ్స్, ఏం పడ్డదో తెలియదు కానీ పడ్డది. తీస్తున్నా.
బొచ్చ పడ్డది ఫ్రెండ్స్, బొచ్చ. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బొచ్చ కిలోన్నర దాకా ఉంటుంది. బొచ్చ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మూడో బొచ్చ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. కిలో దాకా ఉంటుంది మూడో బొచ్చ. ఇంకా వేస్తున్నాయి అన్ని డబ్బాలు, చూద్దాం ఎన్ని పడతాయి అన్నది. కానీ చికెన్ వేసి తర్వాత చూద్దాం. సో ఇది రెండోది ఫ్రెండ్స్, చిన్న గుంజింది. ఏనా అని చూస్తే చిన్న బొచ్చ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం ఇంకేమైనా పడితే ఇంకొకసారికి వేస్తా చూద్దాం. బొచ్చ అయితే పెద్ద తగిలింది ఫ్రెండ్స్. సో ఈరోజు వాటిని అయితే చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. సో ఈరోజు వచ్చిన బొచ్చలు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 1 2 3 4 బొచ్చలు పట్టాయి ఈరోజు. రెండేమో 2 కిలోలు ఉంటాయి, ఇంకా రెండేమో ఒక్కొక్క కిలో ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఒక్కటిని వచ్చే కదా, క్లారిటీ రాలేదు అనుకుంటున్నా. నెక్స్ట్ టైం వీడియోలో క్లారిటీ తీస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పటికైతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో మంచిగా తీస్తా. మన వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. అట్లనే పోతా ఒక కామెంట్ అయితే కొట్టండి.